బైబిల్లో ముగ్గురు చనిపోయారంట. యాయిరు యొక్క కుమార్తె, నాయన విధురాలు యొక్క కుమారుడు లాజరు, మార్తా మరియా యొక్క సహోదరుడు. యాయిరు కూతురు చనిపోయింది, ఇప్పుడే అర్థం వార్త అన్నారు, అంటే కొన్ని నిమిషాల క్రితం చనిపోయింది. నాయన విధురాలు యొక్క కుమారుడిని సమాధుల స్థలానికి మోసుకొని పోతా ఉంటే ఊరు గవని దగ్గర తీసుకొచ్చారు. ఊరు గవని అంటే బహుశా కొన్ని గంటలు అయిండొచ్చు. మూడోదిగా లాజరు చనిపోయి 4 రోజులు అయింది. యాయిరు కూతురు దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని లేపాడు. ఇప్పుడు నాయన విధురాలు కొడుకు పాడె మోసుకొని పోతా ఉంటే పాడెను ముట్టగా అని రాస్తుంది. లాజర్ చనిపోయేసరికి చెయ్యి పట్టుకొని రా, పోయి టచ్ చేస్తానులే, లాజర్ బయటకు రా. వాస్తవంగా యాయిరు కుమార్తె, నాయన విధురాలు కుమారుడు, చనిపోయిన లాజర్, ఈ మూడిట్లో ఏది కాంప్లికేటెడ్? లాజర్. కానీ ఏది ఈజీగా హ్యాండిల్ చేశాడు దేవుడు? లాజర్. ఏమర్థమైంది? సమస్య ఎంత ముదురుతే దేవుడు హ్యాండిల్ చేసేది అంత ఈజీ. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే